తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఎట్టకేలకు ప్రణయ్ కేసులో ఈరోజు నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. అమృత కులాంతర వివాహంతో హత్య చేయాలని పథకం రచించారు తండ్రి మారుతీరావు. సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని హత్య చేయించారు మారుతీరావు. సెప్టెంబర్ 14, 2018న హత్య కేసు జరిగింది. ఈ హత్య కేసులో మొత్తం మారుతీరావుతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా మారుతీరావు ఉన్నారు. అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈరోజు నల్గొండ సెషన్ కోర్టు ప్రణయ్ హత్య కేసులో సంచలనమైన తీర్పు ఇచ్చింది. 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది నల్గొండ కోర్టు. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ SC, ST సెషన్స్ 2 అదనపు న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది. 302, 120 IPC, 109, 1989 SC/ST అట్రాసిటీ POA యాక్ట్, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1959 ప్రకారం శిక్షలు ఖరారు చేసింది. అయితే నల్గొండ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్కు జీవిత ఖైదు విధించింది కోర్టు. ప్రణయ్ హత్య కేసులో A6గా ఉన్నారు అమృత బాబాయ్ శ్రవణ్. అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రావణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రావణ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శ్రావణ్కు జీవిత ఖైదు పడడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు శ్రావణ్ కుటుంబ సభ్యులు. ఇక్కడ కాదండి, మీరు లోపలికి పోతండి, బయటకు వెళ్ళండి. అసలు కోర్టు పెన్షన్ రావద్దు, కోర్టు పెన్షన్ మాట్లాడలేదు. అట్లా మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి, వెళ్ళడానికి అట్లా లేదు. మీరు బయట మాట్లాడండి. అట్లా కాదు, అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు, అనవసరంగా ఈ టైంలో కాదు, దాంట్లో కూర్చోండి.